నటసింహ, నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2 తాండవం. బ్లాక్ బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు రామ్ అచ్చంట, గోపీచంద్ అచ్చంట నిర్మాతలుగా వ్యవహరించారు. 14 Reels Plus బ్యానర్పై రూపొందిన ఈ సినిమాకు బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, శెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో నటించారు. భారీ బడ్జెట్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు. రామ్ లక్ష్మణ్ ఫైట్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఈ సినిమా ఫైనాన్స్ సమస్యను పరిష్కరించుకుని డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయింది. ఈ చిత్రం డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీమియర్ కలెక్షన్స్, గత 5 రోజుల కలెక్షన్స్ వివరాలకు ఒక్కసారి వెళ్దాం. అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్పై భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 103 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్ల టార్గెట్గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్గా 104 కోట్ల షేర్, 208 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబడితే కానీ బ్రేక్ ఈవెన్ చేరువ కాదని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ చిత్రం ఇండియా వైడ్గా కలెక్షన్ల వివరాలకు వెళ్తే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో వసూలు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రీమియర్ల ద్వారా 8 కోట్ల రూపాయలు, తొలి రోజున 22.5 కోట్ల రూపాయల నెట్టు, రెండో రోజు 15.5 కోట్ల రూపాయల నెట్టు, మూడో రోజు 15.4 కోట్ల రూపాయలు నికరంగా, నాలుగో రోజు 5.25 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సాకునికి వెల్లడించింది. గత 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలకు వెళ్తే నైజాంలో ఈ చిత్రం 15 కోట్ల రూపాయలు, సీడెడ్లో 9.82 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4.5 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో 3.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.5 కోట్ల రూపాయలు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3.25 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 46 కోట్ల నెట్టు, 72 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక తెలుగేతర రాష్ట్రాల వివరాలకు వెళ్తే కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఓవర్సీస్లో ఈ సినిమా 4 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం 4 రోజుల్లో 55 కోట్ల రూపాయలు షేర్, 92 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టిందని పేర్కొన్నారు. ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే ఇండియా వైడ్గా సుమారుగా 2.5 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్గా 3.5 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఈ చిత్రం 95 కోట్ల రూపాయలు దాటి 100 కోట్ల రూపాయల వరకు చేరువయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి మీరు అఖండ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే అఖండ మూవీ టోటల్ రన్ టైంలో ఎంత కలెక్ట్ చేసింది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.